ఆంధ్రప్రదేశ్ మద్య కుంభకోణం మరొకసారి పార్లమెంటు వేదికగా తెరలేవనెత్తారు తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందో అది నీటి బొట్టెంత అని చెప్పేసి, దానికి మించి మహాసముద్రం అంతా లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఇదే అంశంపై ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో, అంటే యూనియన్ మినిస్టర్ అమిత్ షా గారిని కూడా కలిసి పూర్తి ఆధారాలన్నీ కూడా సమర్పించినట్లు తెలుస్తుంది. ఈ అంశంపై మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం గురించి ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక దఫాలుగా కొంతమంది రాజకీయ నాయకులు, ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక విశ్లేషకులు, వీళ్ళందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు లేదా కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా లావాదేవీలు జరిపించారని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి పార్లమెంట్లో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, దీని ఆధారం లేదు అని చెప్పుకుంటూ ఇన్ని వేల కోట్ల రూపాయలు విదేశాల్లో తరలించారని చెప్పుకుంటూనే తొలిసారి ఈయన ఎంపీ హోదాలో తొలిసారి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిశారండి. అమిత్ షా గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మొత్తం మద్య కుంభకోణం స్కామ్ సంబంధించి ఆధారాలు సమర్పించినట్లు మనకు బయటకైతే వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఈ అంశం గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? లిక్కర్ స్కామ్ అనగానే ఫస్ట్ గతంలో మనం చెప్పుకుంది మిథున్ రెడ్డి, ఇతనే మెయిన్ దీంట్లో ఉన్నాడని. తర్వాత కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి. ఇదే విషయం గురించి ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా అసలు ఈ కుంభకోణం ఏంటి, ఈ గొడవ ఏంటి, మేము ఎప్పుడు కూడా అసలు మద్యం గురించి ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు, మద్యం కుంభకోణం అనేది లేదు, మేమంతా కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి, మేము వేసిన లెక్కలన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి, అందులో విజయసాయి రెడ్డి ఆ లెక్కలన్నీ కూడా చేసింది అప్పట్లో, ఆయనే మాకు అన్నీ. ఎవరబ్బా ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరు, అసలు మనకు తెలియదే ఈ వ్యక్తి గురించి అన్నాడు. మరి తెలియని వ్యక్తే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఐటీ అడ్వైజర్గా ఉన్నాడు, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మరి ఆ విషయం కూడా మర్చిపోయాడంటే మరి ఆయన ఇతని దగ్గర పనిచేసేటప్పుడు ఇతను మందులు వేసుకోలేదా, మందులు వేసుకోవటం మర్చిపోయాడా, మతిమరుపుతో అలా మాట్లాడా జగన్మోహన్ రెడ్డి? ప్రతి ఒక్కటి అలానే మాట్లాడతాడు. ఈ రోజును చూస్తే అసలు ఢిల్లీలో ఏదైతే లిక్కర్ జరిగిందో స్కాము, దానికి సంబంధించి అది నీటి బొట్టంతా ఒక వాటర్ డ్రాపేను, ఇది మహాసముద్రం అంతుంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అని ఈ రోజున కృష్ణదేవరాయ గారు వెళ్ళి అక్కడ చెప్తుంటే ప్రతి ఒక్కరూ కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా ఇంత మద్యం కుంభకోణం ఎలా చేశారంటే యూపీఐ ఐడి స్కాన్ అనేది లేదు. వాళ్ళు అమ్మిన మద్యం అంతా కూడా మనీ మనీ మనీ, క్యాష్ ఇస్తేనే బాటిల్ ఇస్తామని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి అతను ఏం చేశాడు, మద్యం అసలు అనేది లేకుండా చేస్తాను, అసలు అక్కల్లారా చెల్లెళ్ళారా అసలు మీకు మీ భర్తలు తాగి ఇంటికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అసలు మద్యం అనేది అందుబాటులో లేకుండా చేస్తానన్నాడు. తర్వాత ఏం చెప్పాడు, అరే అసలు మద్యం లేకపోతే ఎట్లాగా, బ్రాండ్లు మారుద్దాం, పేర్లు మారుద్దాం, రేట్లు పెంచుదాం అన్నాడు. ఏం చేశాడు, బూమ్ బూమ్ అన్నాడు, ఇంకోటి అన్నాడు, రకరకాలుగా పిచ్చి పిచ్చి పేర్లు అన్నీ పెట్టేసి పూర్తిగా కల్తీ, కొంచెం కూడా కాదు మొత్తం కల్తీ మద్యాన్ని తయారు చేసేసి ఎన్నో వేల మంది అనారోగ్యం పాలయ్యారు, ఎంతోమంది జీవితాలతో ఆటలాడుకున్నాడు. మరి రేట్లు పెంచేసిన ఆ డబ్బులు ఇంకా అంతకుముందున్న ఒరిజినల్ రేట్ కంటే వీళ్ళు అసలు ఒరిజినలే లేదు అక్కడ. మరి దానికి సంబంధించి వీళ్ళు దాంట్లో ఎంత మిగుల్చుకున్నారు. అంతకుముందు పురంధరేశ్వరి గారు కూడా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేశారు, ఇది ఖచ్చితంగా వెలుగులోకి రావాలి, ఒకటి కాదు రెండు కాదు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున ఎక్కడికి వెళ్ళినాయి, ఎక్కడికి తరలించారు, ఇవన్నీ కూడా తెలియాల్సిందని చెప్పి ఆవిడ కూడా చెప్పారు. ఇప్పుడు ఖచ్చితంగా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళింది అని అంటే వీళ్ళకి అదేదో చెప్పినట్లుగా వీళ్ళ పాపం పండింది. అమిత్ షా గారు కూడా రంగంలో దిగబోతున్నారా, ఇంకా ఏం జరిగిద్ది, నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవ్వబోతున్నారు, నెక్స్ట్ ఎవరు, ఫస్ట్ ఎవరు అంటే ఫస్ట్ పేరు మిథున్ రెడ్డి. ఎందుకంటే ఈ విషయంలో ఇతను కూడా ఉన్నాడు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. మరి వీళ్ళ ఐటీ అడ్వైజరే కదా, మరి అతనికి సంబంధించి అతనేం చేశాడు, ఈ మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడు, అతను కూడా వచ్చేసి మీడియా ముందు వీళ్ళంతా ఫస్ట్ ఏం చేస్తారంటే, ఒకటండి మన చెప్పుకుంటారు ఒక సామెత, నిజం గడప దాటే లోపు అబద్ధం వెళ్ళి ఊరంతా చక్కెరలు కొట్టి వచ్చేస్తుంది అన్నట్లుగా వీళ్ళు ముందుగానే అసలు ఏ విషయమైన ఒక ఎలిగేషన్ రాగానే వెంటనే ఒక మీడియా ముఖంగా కూర్చోవటం, అసలు దాని గురించి మేమేమి ఎరగము, ఎందుకు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం, ఉన్నవి లేనివి మా మీద అబాండాలు వేస్తున్నారు, మేము అసలు ఏమీ చేయము, 2019 నుంచి 24 వరకు రామరాజ్యం పరిపాలన జరిగింది,
అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పి ప్రయత్నం చేస్తారు. చూస్తే అన్ని బూతుల రాజకీయాలు వీళ్ళు చేసింది. ఇందాక ఎవరో మంత్రి మాట్లాడుతున్నాడు, కొడాల నానినో లేకపోతే పేర్ని నానినో. అసలు కౌరవ సభ మాజీ మంత్రి పేర్ని నాని అతను మాట్లాడుతున్నాడు, ఏంటి కౌరవ సభ అంట, వాళ్ళు ఉన్నప్పుడు గౌరవ సభగా ఉందంట. వాళ్ళు ఉన్నప్పుడు గౌరవ సభ ఎలా ఉందండి, ఎంతసేపటిగా జగన్మోహన్ రెడ్డిని పొగుడుకోవటం, రాజాది రాజా సూరాది సూర్యుడు రాజాది రాజుడు అని చెప్పి అతను మాట్లాడుకోవడం తప్పించి అసలు జగన్మోహన్ రెడ్డి అన్నాను లేకపోతే ఇంకేముంది అది ఇదని చెప్పేసి వీళ్ళు రాసుకొచ్చిన కవితలు, పదాలు, పదజాలాలు. ప్రతిపక్షాల గురించి మీరు మర్చిపోయారు, అప్పట్లో ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు ఇవన్నీ కూడా. అందరినీ ఒకటి కాదండి చూసుకుంటూ పోతే వీళ్ళు ఈ రోజున చెప్తున్నారు కౌరవ సభ అని మాట్లాడుతున్నాడు పేర్ని నాని. మరి వీళ్ళు ఒకప్పుడు చేసింది ఏంటి? ఈయన మొన్న చెప్తున్నాడు పసుపు చొక్కా వేసుకున్నాను తప్పేంటి అంటున్నాడు. మరి షర్మిల పసుపు చీర కట్టుకుంటే తప్పేంటి? మరి ఎందుకు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి కట్టుకున్నాను మీ నాయకుడు ఎందుకు అడిగాడు? మరి అడిగాడు కదా, మీరు వేసుకుంటేనేమో తప్పు లేదు, ఆవిడ కట్టుకుంటేనేమో తప్పు. వీళ్ళు అన్నీ కూడా మేమైతే ఏదైనా చేస్తాము అంటే జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు అన్నాడు కదా, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ ఇంకేదో పనులని. అదే చేస్తున్నారు వీళ్ళు ఈ రోజున. అది వాళ్ళకే వర్తించిద్ది. ఒక మద్యం కుంభకోణమే కాదు, భూ కుంభకోణం కాదు, ప్రతి ఒక్కటి భూమిని ఏ విధంగా కబ్జా చేసేశారు. ఈ రోజున బాబాయ్ హత్య ఒకవైపు, తల్లి చెల్లి కోర్టు కేసులు ఒకటా వీళ్ళ చుట్టూ ఇన్ని విధాలుగా సరే వీళ్ళ మీద కక్షపూరిత రాజకీయాలే జరుగుతున్నాయి అని వాళ్ళు అంటున్నారు కాబట్టి నిజమే అనుకుందాం. కానీ ఈ రోజున అధికారులే చెప్తున్నారు కదా. ఇప్పుడు విడుదల రజనీ విషయంలో చూస్తే పల్లె జాషువా గారు ఆయనే చెప్పారుగా, ఇది నిజమేను జరిగింది. మరి నేను కూడా విడుదల రజనీ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు, వెళ్ళి వాళ్ళ మీద మంత్రివర్గంలో ఉన్నారు ఆవిడ, వెళ్ళి నువ్వు ఇలా ఈ విధంగా మాట్లాడని చెప్పారు, అందుకనే నేను మాట్లాడాను, అందరం లంచాలు తీసుకున్నాం అని ఒప్పుకున్నాడు. మరి అధికారులే చెప్తున్నారు కదా, అధికారులు ఎందుకు చెప్తారు? మరి ఈ రోజున వాళ్ళు ఉద్యోగంలో ఒక మంచి స్థాయిలో ఉన్నారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్, అది గవర్నమెంట్ జాబ్, ఎంతో కష్టపడి వాళ్ళకి ఆ ఉద్యోగం వచ్చింది. మరి అట్లాంటి స్థితిలో ఉండి వాళ్ళ జీవితాలను వీళ్ళు సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు ఆయన ఒక ఐపీఎస్ పల్లె జాషువా అనే వ్యక్తి, అతను చెప్తున్నాడంటే అది నిజమే, మేము చేశాము అని అన్నాడు. మరి ఈ రోజున వీళ్ళేమో అసలు మేమేమీ చేయలేదు, కుట్రపూరితంగా. ఇప్పుడు కొడాల నాని ఉన్నాడు, అతనికి హార్ట్ అటాక్ వచ్చింది, అరెస్ట్ చేస్తున్నారని చెప్పి తెలిసిందంట. అందుకనే అతను వెళ్ళి హాస్పిటల్లో కూర్చుంటే పేరుని నాని వచ్చి పలకరించడానికి, మరి నెక్స్ట్ నేను అరెస్ట్ అవుతానేమో, మరి నేనేం డ్రామా ఆడాలి, నువ్వు మళ్ళీ హార్ట్ అటాక్ అన్నావు, మరి అందరికీ హార్ట్ అటాక్ వస్తే బాగుండదు కదా అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. మరి ఈ విధంగా వీళ్ళు ఈ మద్యం కుంభకోణం అనేది కృష్ణదేవరాయ గారు ఒకటే చెప్తున్నారు, రజనీ అనే ఆవిడ అతన్ని ఎన్నో విధాలుగా మాట్లాడింది మొన్న. ఎందుకంటే చేసిన తప్పు చేసి మళ్ళీ మీడియా ముఖంగా వచ్చేసి ఇంకా కొత్త కొత్త ఆరోపణలు చేసింది కృష్ణదేవరాయ గారి మీద. ఆయన ఏమంటున్నాడంటే ఇవన్నీ కూడా ఎవరు నీ చేత మాట్లాడిస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు, అవన్నీ త్వరలోనే తేల్తాయి. ఆ గేమ్ అనేది నిజంగా ఆవిడ స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు కృష్ణదేవరాయ గారు స్టార్ట్ చేశారు. ఈ గేమ్లో ఒక్కొక్కరిని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.